దేవుడు మనల్ని ప్రేమించి పరిశుద్ధంగా ఉన్న తన కుమారుణ్ణి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి పంపించి, ఆ కుమారుడు ఎలా వచ్చారా ఈ భూమి మీద కంటే, ఈ భూమి మీద తను రిక్తునిగా చేసుకున్నారు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను రిక్తునిగా చేసుకుని మన కొరకు ఎంత త్యాగం చేశారయ్యా అంటే, అది కూడా మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడే ఏమొస్తుందండి మన దగ్గర నుంచి? దేవుడికి ఒకసారి ఆలోచించండి. ఏమొస్తుంది ఒకసారి ఆలోచించండి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాళ్ళం అంటే ఇంకొక రేపు పొద్దున బ్రతుకుతాం లేదా గ్యారంటీ? రేపటి దాకా ఎందుకండి? ఇంకొక నెక్స్ట్ సెకండ్ మనం బ్రతుకుతాం లేదా మనం గ్యారంటీ ఇవ్వగలమా? ఇవ్వలేమండి, ఇవ్వలేం. ఎందుకంటే అలాంటిది మన జీవితం. అలాంటి మన జీవితం కోసం దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగం ఏంటయ్యా అంటే, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం, అణువున పాపముతో నిండుకున్న మన జీవితం, అనుక్షణం పాపాన్ని ప్రేమించే మన జీవితం, పాపపు రొచ్చులో బ్రతుకుతున్నట్టు మన జీవితాన్ని మనల్ని విడిపించి, పాపం నుండి విడిపించి విడుదల చేసి తనకు వారసునిగా చేసుకోవడానికి దేవుడు తన కుమారుని పంపించెను. అది కూడా మనం ఇంకనూ ఏ ఉపయోగం లేనటువంటి వారి వల్లే ఉన్నప్పుడే